శ్రీశాయ నమ. శ్రీ సరస్వతి నమ. శ్రీ గురుభ్యో నమ. మిత్రులారా, సత్సంగంలో భాగంగా ఇప్పుడు మనం రామాయణం నుండి కొంత భాగం పారాయణం చేసుకుందాం. నేనటి వరకు మనం బాల అయోధ్యారణ్య కిష్కింద సుందర యుద్ధకాండలు పూర్తి చేసాం. ఉత్తరాఖండ్లోని 91వ సర్గ వరకు చెప్పుకున్నాం. ఈ రోజున 92వ సర్గను ప్రారంభం చేద్దాం. ప్రారంభించే ముందు వాల్మీకి మహర్షిని ప్రార్థన చేసుకుందాం. కూయంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖాం వందే వాల్మీకి కోకిలం. అంజనానందనం వీరం జానకీ శోకనాశనం కపీశమక్షంతారాం వందే లంకా భయంకరం. సదా నింబవృక్షస్య మూలాధివాసాత్ సుధాశ్రావిణం తిక్తమప్యప్రియంతం తరుం కల్పవృక్షాదికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. సమర్థగురు సాయినాథ్ మహారాజ్ కీ జై. తత్సర్వమఖిలేనాశు ప్రస్థాప్య భరతాగ్రజ హయన్ లక్షణ సంపన్నం కృష్ణ సారం ముమోచ. రాముడు కావలసిన సామాగ్రిని అంతా కూడా పూర్తిగా పంపి మంచి లక్షణాలు గల, ప్రధానంగా ముఖ్యంగా నల్లగా ఉన్న అశ్వాన్ని, గుర్రాన్ని విడిచాడు. ఋత్విగ్భిర్లక్షణం సార్థం అశ్వేచ వినియుజ్య తతోభ్యగచ్చత్ కాకుత్సాహ సా సైన్యేన నైమిషం. రాముడు లక్ష్మణుణ్ణి ఋత్విక్కులతో కూడా గుర్రం వెనక సంచరించడానికి ఆజ్ఞాపించి సైన్యంతో కూడుకొని నైమిషారణ్యానికి వెళ్ళాడు. యజ్ఞవాటం మహాబాహుర్ దృష్ట్వా పరమమద్భుతం ప్రహర్షమతులం లేభే శ్రీమానిత చ సోబ్రవీత్. రాముడు చాలా అద్భుతమైన యజ్ఞవాటికను చూచాడు. అక్కడ చాలా సంతోషించి బాగా తయారు చేశారు అని మెచ్చుకున్నాడు. నైమిషే వసతస్తస్య సర్వ ఏవ నరాధిప ఆనిర్యురుపహారాంశ తాన్ రామ ప్రత్య పూజయేత్. ఉరుపహారాశ్చ ఉపహారాలంటే కానుకలను. రాజులందరూ కూడా ఆ నైమిషారణ్యం నుంచి వచ్చిన రాముడికి, అంటే అశ్వమేధ యాగం ప్రారంభించడానికి వచ్చిన రాముడికి కానుకలు తీసుకొచ్చారు. రాముడు కూడా వాళ్ళందరినీ సన్మానించాడు. అన్నపానాది వస్త్రాన్ని సర్వోపకరణాన్ని చ భరత శత్రుఘ్నో నియుక్తో రాజపూజనే. రాజుల్ని పూజించడందు నియుక్తులైన భరత శత్రుఘ్నులు. లక్ష్మణుణ్ణేమో గుర్రం వెంట పంపించాడు. ఇక్కడ భరత శత్రుఘ్నులు ఇద్దరు కూడాను వాళ్ళకి డ్యూటీ ఏంటి, వచ్చిన వాళ్ళందరికీ కూడా అన్నపానాదాలు, వస్త్రాలు, ఇతర వస్తువులు ఇవ్వటం అన్నమాట. అది చేస్తున్నారు వాళ్ళు. వానరాశ్చ మహాత్మాన సుగ్రీవ సహితస్తథా పరివేశనంచ విప్రాణం ప్రయతాసం ప్రచక్రితే. అప్పుడు సుగ్రీవుడు మొదలైన మహాత్ములైన వానరులు నియమవంతులై బ్రాహ్మణులకు అడ్డం చేశారట. విభీషణస్య రక్షోభిర్ బహుభీ సుసమాహిత ఋషీనాముగ్ర తపసాం కింకర సమపచ్చత. చాలామంది రాక్షసులతో కూడిన విభీషణుడు సావధాన చిత్తుడై ఋషులకు సేవ చేశాడు. వడ్డించే కార్యక్రమం ఎవరికి అప్పచెప్పారు? ఎవరికి? సుగ్రీవుడికి. భరత శత్రుఘ్నులు అన్ని వస్తువులు చూసే డ్యూటీ వచ్చిన వాళ్ళందరికీ. సుగ్రీవుడు మొదలైన వానరులకి వడ్డించే డ్యూటీట. విభీషణాది రాక్షసులకి సేవలు చేసే డ్యూటీ ఋషులకి. ఉపకార్య మహార్ఘాశ్చ పార్థివానాం మహాత్మనాం సానుగానాన్నర శ్రేష్ఠో వ్యాధిదేశ మహాబల. ఏవం సుహితో యజ్ఞో అశ్వమేధో వర్తత లక్ష్మణేన
సుగుప్త సాహయచర్య ప్రవర్తిత. ఈ విధంగా అశ్వమేధ యాగం చాలా చక్కగా నిర్వహింపబడుతూ ఉన్నది. ఇక రాజులు కూడా రాజుల కోసం మంచి మంచి గుడారాలు ఏర్పాటు చేసి ఉన్నాయి వసతి కోసం. వాళ్ళ అనుచరులకు కూడా అన్నపానాదులు వస్త్రాలు ఏర్పాటయ్యాయి. ఈ దృశ్యం ఏవం సుహితో యజ్ఞం చెప్పుకున్నాం కదా. ఈ విధంగా అశ్వమేధ యజ్ఞం బాగా అక్కడ ఏర్పాటు చేయబడింది. ఇక అటు లక్ష్మణుడు కూడా అశ్వంతో సంచరిస్తున్నాడు. ఈ దృశ్యం రాజసింహస్య యజ్ఞ ప్రవరముత్తమం నాణ్య శబ్దో భవత్తత్ర హేమేదే మహాత్మన ఛందతో దేహి దేహీతి యావత్ తుష్యంతి యాచక. ఆ రాముడి యొక్క అశ్వమేధ యజ్ఞంలో యాచకులు సంతృప్తి చెందే వరకు ఇవ్వండి 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 అనే మాటలే తప్ప వేరే మాటలు వినపట్టాల. రాజశ్రేష్ఠుడైన రాముని యజ్ఞం ఈ విధంగా ఉంది. తావత్ సర్వాణి దత్తాని కృతం చే మహాత్మా విధానికి గౌడాని ఖాండవాని తథైవ రాముడు చేసిన మహాయజ్ఞంలో యాచకులు తృప్తి చెందేదాకా అనేక విధమైన భక్ష్యాలు, కొన్నేమో బెల్లంతో చేసినవి, కొన్ని పటిక బెల్లంతో చేసినవి, అంటే అటు చక్కెరతో చేసినవి ఇటు బెల్లంతో చేసిన భక్ష్యాలు ఇవ్వబడ్డాయి. ఎంత వివరంగా రాస్తాడో వాల్మీకి మహర్షి. ఒక్కో చోటేమో మొత్తం కథ అంతా ఓ 10 రోజుల కథ ఓ నిమిషంలో ఒక శ్లోకంలో లాగించేస్తాడు. నా నిశ్రుతం భవత్యోష్టాద్వచనం యావదర్థినాం తావద్వా నరరక్షోభిర్దత్తమేవాభ్యదృశ్యత. ఇక యాచకులకు పెదవుల నుండి మాట బయటకు రాకమునిపే వానరులు రాక్షసులు వారికి కావలసినవన్నీ ఇస్తూ ఉన్నారు. నా కశ్చిన్ మలినో వాపి దీనో వాప్యథవా కృశ తస్మిన్ యజ్ఞవరే రాజ్ఞో హృష్టపుష్టజనావృతే. అలా పరిపుష్టి చెందిన జనులతో నిండిన ఆ యజ్ఞంలో మలినంగా ఉన్నవాడు కానీ, దీనుడుగా ఉన్నవాడు కానీ, లేదా చిక్కిపోయి ఉన్నవాడు కానీ కనపడలేదు. ఏ చతత్ర మహాత్మానో మునయ స్థిరజీవిన నాస్మరముస్తాదృశం యజ్ఞం దానోగా సమలంకృతం. అక్కడున్న చిరంజీవులైన ముళ్ళకు వాళ్ళందరూ కూడా అనుకుంటున్నారట, ఇన్ని దానాలు చేసిన యజ్ఞం ఇంకొకటి మాకు గుర్తు లేదు అని. కృత్యవాన్ సువర్ణైనా సువర్ణ ఉదయస్వస విత్తాధీరవతే చిత్తం రత్నాధీరత్నమే వచ. బంగారం కావాల్సిన వాళ్ళకి బంగారం, ధనం కావాల్సిన వాళ్ళకి ధనం, రత్నాలు కావాల్సిన రత్నాలు లభిస్తున్నాయి ఆ యజ్ఞంలో దానాలుగా. హిరణ్యానాం సువర్ణానాం రత్నానామధవానసాం వాసనాం అనిశం దీయమానాం రాశి సముపదృశ్యతే. నిరంతరం ఇచ్చివేస్తున్న బంగారం, వెండి, రత్నాలు, వస్త్రాలు రాసులు రాసులుగా అక్కడ ఇంకా కనపడుతూనే ఉన్నాయి. నా చక్రస్య నా సోమస్య యమస్య వర్ణస్య వై ఈదృశో దృష్టపూర్వో నా ఏవముచ్చుస్తపోధన. ఇక మునులందరూ కూడాను మేము ఇటువంటి యజ్ఞం పూర్వం ఎప్పుడు చూడలేదు. ఇంద్రుని యజ్ఞం కానీ, సోముని యజ్ఞం కానీ, యముని యజ్ఞం కానీ, వరుణుని యజ్ఞం కానీ దీంతో సరిపోదు. సర్వత్ర వానరాస్తు సర్వత్రైవ చ రాక్షస వాసోధనాన్న మధ్యభ్య పూర్ణహస్త దదుర్భృశం. ఎక్కడ చూచినా వానరులు రాక్షసులు నిలిచి కనపడ్డారు. వారు నిండా చేతులతో వస్త్రాలు, ధనం ఇవన్నీ పట్టుకొని ఉన్నారు. ఈ దృశ్యో రాజసింహస్యాజ్ఞ సర్వగుణాన్విత సంవత్సరమయో సాగ్రం వర్తతేనీయతే. ఈ విధంగా సంవత్సరం పైగా నడిచింది ఆ యజ్ఞము. ఏమాత్రం దానాల్లో తగ్గుదల లేకుండా. విచార్య శ్రీమద్ రామాయణ ఆదికావ్య ఉత్తరకాండే దీర్నవతి తపసర్గ. ఇది వాల్మీకి ఋషి ప్రోక్తము ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణంలోని
ఉత్తరకాండలోని 92వ సర్గ, రేపు 93వ సర్గను ప్రారంభం చేద్దాం. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు.